హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాహస్ టీవీ. ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితుల మీద చర్చించడానికి మనతో పాటు సీనియర్ న్యాయవాది, తెలంగాణ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపూడి రామారావు గారు మనతో ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఏపీ రాజకీయ పరిస్థితుల మీద మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రామారావు గారు చెప్పండి, ఏపీలో ఏం జరుగుతుంది? అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం అరాచకత్వంగా ఉన్నదిగా, దీన్ని ప్రజలు కూడా ఎవరో కూడా మేము ప్రతి మానవుడు అక్కడ ఎందుకు ఓటేసామా అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు తీవ్ర స్థాయిలో. ప్రతి ఒక్కడ కూడా మేము జీవితంలో మీరు చేయని మొట్టమొదట తప్పు అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయటమే అన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి రేపు రాబో ఎన్నికల్లో 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయనందుకే వాళ్ళు చెంపల వాళ్ళే బాదుకుంటున్నారు. రేపు రాబో ఎన్నికల్లో 150 పైగా సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం ఖాయమని కూడా, రేపు చంద్రబాబు నాయుడు అధికారంకి వస్తేనే యువతకి, మహిళలకి, రైతులకి, పేద వర్గాలకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రతి మానవులో వచ్చిందని కూడా తెలియజేస్తున్నా. రామారావు గారు, జగన్ వై నాట్ 175 అని మళ్ళీ అంటున్నాడు. అంటే లాస్ట్ టైం 150 సీట్లకు పైగా గెలిచా కదా, ఈసారి 175 ఎందుకు రావు అనేది ఆయన ఉద్దేశం. అదేవిధంగా ప్రచారం చేస్తున్నాడు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా మారుస్తున్నాడు. అసలు దీన్ని ఎలా చూస్తారు? అసలు వాళ్ళని మార్చినంత మాత్రాన గెలుస్తారా? ఏంటి పరిస్థితి అక్కడ ప్రజలు ఈయన ఎమ్మెల్యేలు సగం మంది పైగా మారుస్తున్నాడు. అక్కడ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని నామరూపం లేకుండా చేస్తారని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి రేపు ఎన్నికల్లో ఎక్కడా కూడా 5-10 సీట్ల కంటే ఎక్కువ రావు. ఇది మటుకి యథార్థం. ఆయన ఎమ్మెల్యేలు మారితే ప్రజలు ఆయన్ని మార్చేస్తారని కూడా తెలియజేస్తున్నా. రామారావు గారు, గతంలో పీకే ప్రశాంత్ కిషోర్ ఈ వైసీపీ పార్టీకి పనిచేసి వాళ్ళ విజయంలో కీలక పాత్ర పోషించారనేది బహిరంగ రహస్యమే. అసలు ఈసారి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి మొన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక 3 గంటల పాటు చర్చించారు. అసలు ఏం జరుగుతుంది? పీకే టీడీపీకి చేయాలని అనుకుంటున్నాడా? అసలు ఏంటి పరిస్థితి? ఆ రోజున పీకే జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు ఇచ్చి ఎన్నో ఆలోచనతో ఒక రాజకీయం చేయడం జరిగింది. అయినప్పుడు కూడా కొన్ని చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క రాజశేఖర రెడ్డి గారుని అభిమానంతో ఒక్కసారి అవకాశం అంటే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అందరూ ముద్దులు పెట్టాక అందరూ గుద్దులు గుద్దాడు. కాబట్టి ఎవరికి న్యాయం లేదు. కాబట్టి రేపు ఇదే పీకే ఎన్నోసార్లు మాట్లాడాడు, నేను కూడా తప్పు చేశాను, జగన్మోహన్ రెడ్డి ఇంత అరాచకత్వం చేస్తారని అనుకోలేదని కూడా ఎన్నో మీటింగ్ చెప్పడం జరిగింది. ఈ రోజున ఆంధ్ర ప్రజానీకం, భారతదేశ ప్రజానీకం, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో రేపు 170 సీట్లు పైగా టీడీపీ వస్తుందని కూడా వాడు ప్రగాఢ విశ్వాసంగా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పీకే గారు మర్యాదపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఇది యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క వ్యక్తిత్వం ప్రకారంగానే వస్తుంది, కానీ పీకే గారు ఏదో రాజకీయం చేస్తే వస్తుందని నేను భావించట్లేదు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ వాళ్ళ సిస్టర్ షర్మిల గారు నిన్న క్రిస్మస్ శుభాకాంక్షలు లోకేష్కు పంపారు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇక్కడ లోకేష్ గారు సోదర భావంతో ఉంటాడు. వారంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఆ కుటుంబం అంతా కూడా ప్రేమ ఆప్యాయత పంచడమే తెలుసు. ఈరోజు షర్మిల గారు కూడా ఆయన అదే విధంగా సోదర భావంతో ఆమె ఆయనకు పంపింది, వీరు కూడా వారికి పంపడం జరిగింది. ఇది ఒక సోదర భావమే. రామారావు గారు, లోకేష్ గారు మొత్తం యువగలం పేరుతో పాదయాత్ర చేశారు. రాష్ట్రం మొత్తం ఒక చుట్టారు. అసలు ఈ ప్రభావం
ఈ పార్టీ ఎన్నికల మీద గెలుపు మీద ఏమైనా ఉంటుందా? ఈ యొక్క లోకేష్ గారి యొక్క యువగళం పాత్ర 100% ఉంటుంది. రేపు ఎన్నికల్లో అధికారంలోకి రావటం తథ్యం. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క కోరిక ప్రకారంగా నరకాసురుని యొక్క హత్య జరుగుతుంది. అక్కడ చక్కగా శ్రీరామరాజ్యం ఆంధ్రప్రదేశ్లో రావటము కూడా జరుగుతుంది. అందుకనే ప్రజల్లో కూడా యువ అళవలో కూడా ఆనంద ఉత్సవాలు పెళ్ళుబెగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు రామారావు గారు, ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడానికి వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. టీడీపీ మహిళలకు ఉచిత బస్సు అనేది తన మేనిఫెస్టోలో పెట్టింది. ఇదే విషయాన్ని నెక్స్ట్ జనవరి నుంచి, నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి, ఏదో ఒక నెల నుంచి మేము అమలు చేస్తాము అంటున్నారు. అసలు ఏంటి ఈ కాపీ కొట్టి చేయడమా, వాళ్ళు గెలవటానికా? దీని ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పినప్పుడు కూడా ఆయన మాటలు నమ్మే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఏ ఉచితం ఇస్తామన్నా కూడా ఆయన మాట నమ్మరు. రామారావు గారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ప్రజెంట్ సిట్టింగ్లకే సీట్లు ఇచ్చారు. నన్ను చూసి ఓట్లు వేస్తారు, నేను కంపల్సరీ అధికారంలోకి వస్తాను. ఇక్కడ అది ఫెయిల్ అయిందని చెప్పేసి అక్కడ జగన్ ప్రస్తుతం ఉన్న సిట్టింగ్లను మారుస్తున్నారు, వేరే చోటికి పంపిస్తున్నారు. అసలు వీళ్ళంతా ఇప్పటికే దాదాపు ఒక 90 మందిని ఆ విధంగా చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు సీట్లు మార్చకపోవడం వల్ల అధికారంలో రాలేదన్నది కొంతవరకు వాస్తవమే. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టయితే ఆయన అందరినీ ఆయన మారినా కూడా ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. ఆ పార్టీ అనేది ఈ ఎన్నికలతో ఆ పార్టీ క్లోజ్ ఉండదు. ఆయన కూడా అమెరికానో ఎటో పారిపోయే అవకాశం ఉందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఆయన మీద ఉన్న కేసులకి ఆయన సైకో కాబట్టి మనస్తాపం చెంది ఏమవుతాడో కూడా చెప్పలేని పరిస్థితిలో ఆయనకే ఉంది. ఇది ఆంధ్ర ప్రజలకే తెలుసు, భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసు. ఇంకో విషయం రామారావు గారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబుకు ఏమైనా అవకాశం ఏదన్నా ఏమైనా మా రేవంత్ రెడ్డి నుంచి ఏమైనా మద్దతు ఇండైరెక్ట్గా అంతర్గతంగా ఏమైనా జరిగే అవకాశం ఉందా? అక్కడ టీడీపీ అధికారంలోకి రావడానికి ఇక్కడి నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందే అవకాశం ఉంటుందా? నేను అనుకోవడం అయితే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఎటువంటి అవకాశము ఇచ్చినా ఇవ్వకపోయినా అదంత ప్రాధాన్యత కాదు. ఆంధ్రప్రదేశ్లో రేపు చంద్రబాబు నాయుడు గారికి అఖండ విజయం రావటం తథ్యం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి మీద, ఒక పార్టీ మీద ఆధారపడే వ్యక్తి కాదు. ఆయన వ్యక్తిత్వం మీద ఆయనే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధి ప్రదాత. చంద్రబాబు నాయుడు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అభివృద్ధి చేసింది మొత్తం కూడా చంద్రబాబు నాయుడు అన్న విషయం ఆ రోజు టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఎన్నోసార్లు మీటింగ్లో చెప్పడం జరిగింది. కొన్ని పరిస్థితుల్లో ఏదో ఆయన విమర్శిస్తారు కానీ ఆ వ్యక్తిత్వం భారతదేశంలోనే మేధావుల్లో ఒక మహా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన ఒక్కసారి మీరు ఆలోచిస్తుంటే భారతదేశ రాజకీయాల్లో ఇద్దరు ప్రధానమంత్రిని చేసిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది. మన రాష్ట్రపతిని కూడా ఆయన పెట్టడం జరిగింది, ఉపరాష్ట్రపతిని కూడా ఆయన పెట్టడం జరిగింది. ముఖ్యమైన పోస్టులు భారతదేశంలోనే కీలకమైన పోస్టులకి ఆయన ఎవరికే సపోర్ట్ చేసిండో వాళ్ళకి ఇప్పించగలిగిన దమ్ము సత్తా ఉన్నది చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా మేధావుల్ని, విద్యావంతుల్ని ఆయన గుర్తిస్తాడు. అభివృద్ధి చేసేవారికి ఆయన సహాయ సహకారాలు ఇస్తారని కూడా నేను తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు ఉంది. ఆ పార్టీకి ఎవరి సహకారం ఉన్నా లేకపోయినా తప్పకుండా ఏపీలో అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని గొల్లపూడి రామారావు గారు చెప్తున్నారు. కొండపల్లి శ్రీనివాస్, సాహస్ టీవీ.